ప్రభుత్వానికి సంబంధించి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అక్రమంగా మొరం మాఫియాను అరికట్టాలని స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజూరా సత్యం కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలోని 110 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా మొరం తరలిస్తున్నారని దీన్ని వెంటనే అధికారులు అడ్డుకోవాలన్నారు. మాకు తెలిసి ఎంఆర్ఓ గారికి చెప్పడితే అది దాన్ని నైట్లో వాళ్ళు ఈ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో కొట్టడం నైట్లో ఈ మొరము దొంగలించడం జరుగుతుంది. అట్టి దొంగలించడం జరిగిన దాంట్లో నిన్న రాత్రి సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారిపై మరియు మా పార్టీ వారిపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెడుతున్నాం. అలాగే ఇట్టి భూమిలో ఏదైతే డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన భూమిని మొరం దవ్వుకొని పోతుర్రో ఎవరు దవ్వుకొని పోయినరో వాళ్ళపై కూడా కేసులు మేము ఈరోజు పిటిషన్ వేయడం జరిగింది. మేము ఎందుకంటే ఏ మొరం దబ్బే వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మరియు మా కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏమవుతుంది మేము నాయకులకు పైసలు ఇచ్చినామనే ఆరోపణలు కూడా చేసిందని మా దృష్టికి వచ్చింది. అట్టి దాన్ని ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే మేము సహించడం లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల్లాగా మేము దోచుకొని దాచుకునేటోళ్ళం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ గత వైఎస్ఆర్ ఉన్నప్పుడు 110 ఎకరాల భూమిని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఖానాపూర్ 110 ఎకరాల భూమిలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ మొరం తవ్వకాలను మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఏదైతే అక్రమంగా మొరం తరలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. దీన్ని చూస్తూ ఉంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కొందరు దళారులు ధనజన ధ్యేయంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అక్రమ ధ్యేయంగా మొరమును అమ్ముకోవడం దాన్ని పాల్పంచడం జరుగుతూ ఉన్నది. అదే దర్జాగా ఇప్పుడు కూడా గత 15 రోజుల నుంచి ఈ తతంగం అంతా ప్రైవేటు వెంచర్లకు వేయడం, డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు నిమ్మకు నిరెత్తినట్టు వివరించడం జరిగింది తెలిసింది. పాత్రికేయ మిత్రులు మొన్నటి నుండి సోషల్ మీడియాలో కానీ పాత్రికలు కానీ చాలా మొరం గురించి రాస్తూ ఉన్నారు. మేమ్స్గా ఇప్పుడు మా మండల ప్రెసిడెంట్ కానీ మా కౌన్సిలర్ కానీ మా లీడర్లు అందరం కలిసి ఈ ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది.